అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా సపోర్ట్ ఉంటుంది. మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు నన్ను ఈరోజు కలిసి ధన్యవాదాలు చెప్తానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు తెలియదు, నాతో చర్చించలేదని చెప్తున్నాను. ఇప్పించేస్తాను. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం.